అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు అమ్మోరు తల్లిరా మినీ కథ చదువుతున్నాను. ఇది ప్రతిలిపిలో నేను రాసినటువంటి మినీ కథ. అమ్మా అరిచాడు అనిరుద్ ఘోషిస్తున్నట్టుగా తల్లివాణి ఎక్కడ ఉందో అని హాలు నుంచి వెతుకుతూ. ఎందుకురా పొద్దునే అలా అరుస్తావు అడిగింది వాణి పూజ గది నుంచి బయటకు వస్తూ. అరవక నీకు జోలపాడమంటావా? ఎన్ని స్కాములు వేస్తున్నావే, ఎన్ని స్కెచ్లు రోజు చూస్తూనే ఉన్నాగా నేను. ఎందుకే నేనంటే ఇంతకచ్చి నీకు అడిగాడు కోపంగా. అదంతా నాకు తెలియదురా. ఈ సంవత్సరం నీకు పెళ్ళి కావాలి, నాకు కోడలు రావాలి, వెంటనే మనవడు పుట్టాలి, తర్వాత ఇంకా ఏదైనా. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు చెప్పింది వాణి. ఏమిటి ఫిక్స్ అయ్యేది? ఒక్క చావులో కలిసిన వాళ్ళను తప్ప ఎవరినైనా వదిలారా ఈ 6 నెలల్లో నువ్వు నాన్న? నా వల్ల కాదు, నేను ఎక్కడికి రాను, అర్థమవుతుందా అరిచాడు మళ్ళీ అనిరుద్ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ. అంతేలేరా, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాటి బిడ్డలా? ఇంకో బిడ్డ ఉండుంటే ఇలా ఉండేదా? ఒక్కడే కొడుకువని ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకుని కూర్చుంటే నాకు కథలు చెప్తున్నాడు, కథలు అంటూ తల పట్టుకుని కూర్చుంది వాణి. అబ్బా, నువ్వు ముందు ఆ నీళ్ళ ట్యాంకని కట్టు. దిక్కుమాలిన సీరియల్స్ చూడొద్దు అంటే విన్నావా? టైం దొరికితే చాలు చావ కొట్టేస్తున్నావు ఆ దిక్కుమాలిన యాక్షన్ తోటి. అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి అయితే సరిపోతుందమ్మా? కొంచెమైనా మనస్తత్వాలు కలవాలి కదా. నా మాట విని నన్ను వదిలేయమ్మా అడిగాడు మళ్ళీ. ఏంట్రా వదిలేది? కొత్త అపార్ట్మెంట్ కొన్నావు కదా అని అనుకోకుండా బయలుదేరి ఇంటికి వస్తే జూప్లెక్స్ ఇంట్లో పై వాటాలో అమ్మాయిని ఉంచావు. పోనీలే అనుకుంటే రాత్రికి అది దాని మొగుడు రచ్చ చేసి వదిలేశారు. రోజంతా నిద్ర పట్టక తల వాచి చచ్చాను. నాకు తెలియకుండా నువ్వు ఇలాంటివి పెట్టవని నమ్మకం ఏంటి? నేను ఒప్పుకోను, పెళ్లి చేసుకుని తీరాలి అంతే. అమ్మా, వాడు నా ఫ్రెండ్ సుధాకర్. ఆ అమ్మాయి నాకు కూడా వంట వండేది, ఇల్లు చూసుకునేది. నేను ఉన్నా అనే నమ్మకంతో సుధ వచ్చాడు భార్యతో పాటుగా. మొగుడు పెళ్ళాలు అన్నాక ఏవో గొడవలు జరుగుతాయి. వాడు తాగాడు, ఆ అమ్మాయి కొట్టింది, గొడవ జరిగింది. నేను మాత్రం కలగన్నానా అలా జరుగుతుందని? అది కూడా నువ్వు వచ్చినప్పుడు. అను, నాకు తెలియదు. మళ్ళీ అడుగుతున్నా, వస్తావా లేదా? ఆఖరిసారిగా అడుగుతున్నట్టు బెదిరిస్తున్నట్టుగా చూసింది వాణి. తర్వాత నీ దారి నీది, నా దారి నాది, అంతే చెప్పేసింది వాణి. అమ్మా, తెల్ల జెండా ఊపేస్తున్నానే. ఒప్పుకున్నాగా, బంగారు తల్లివి కదా, నీ ఇష్టం తల్లి అన్నాడు అనిరుద్. ఇంకా ఆఖరికి తెలియని ఇంటికి వెళ్ళి అమ్మాయికి చూపించి నచ్చితే పర్లేదమ్మా, నచ్చకపోతే మాత్రం ఆ అమ్మాయికి ఏం చెప్పడం చెప్పు? చాలా ఇబ్బందమ్మా, అంతకుమించి వేరే ఏమీ లేదు అన్నాడు అనిరుద్. నా బంగారు తండ్రివిరా, నా బంగారానివి నువ్వు, కాకపోతే కొంచెం తిక్క అంటూ కొడుకుని దగ్గరకు తీసుకుంది వాణి. సరే నడవండి అంటూ అనిరుద్ తండ్రి అన్నాక పెళ్లి చూపులకు బయలుదేరారు అంతా. దారిలో వెళ్తున్నప్పుడు అమ్మాయికి ఇవ్వడానికి పూలు పళ్ళు కొని అమ్మాయి ఇంటికి వెళ్దాం అని చెప్పింది. సరే అని బయలుదేరారు. ఇల్లు చిన్నగా ఉన్నా పద్ధతిగా ఉంది. అమ్మాయి అమ్మ నాన్న అన్న వదిన కూడా పక్కన ఇల్లు తీసుకుని ఉంటున్నారు. అమ్మాయిని తీసుకురమ్మని చెప్పగానే తీసుకొచ్చిన అమ్మాయిని చూసి మనసు అక్కడే ఆగిపోయింది అనిరుద్ధికి. సందేహం లేదు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను ఈ అమ్మాయి గురించి అనిపించేలా తల వంచుకుని కూర్చుంది. మా అమ్మాయి కాత్యాయనండి, బీటెక్ చేస్తోంది, సంగీతం కూడా నేర్పించాం. కాత్యాయని, నమస్కారం చేయమ్మా. మా నాన్నగారు కల్పించుకుని, వీడు మా అబ్బాయి అనిరుద్దమ్మ, మా ఆవిడ వాణి, నా భార్య. నా పేరేమో రఘురాం, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మావాడు అని నన్ను పరిచయం చేశారు నాన్న. కాత్యాయని కాఫీ తీసుకుని అందరికీ అందిస్తూ నా దగ్గరకు వచ్చింది. తను నా వైపు చూడాలని కొంచెం ఆలస్యం చేశాను. కళ్ళెత్తి నా వైపు చూసింది. ఒకటే చూపు, తీసుకోండి అన్నట్టుగా. చెవిలో ఇళయరాజా సంగీతం,
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే వినిపించింది చిన్నగా. నేనైతే క్లీన్ బౌల్డ్. కాత్యాయని వెట్స్ అనిరుద్ అని బుర్రలో టింగ్ టింగ్ గంట మోగుతూనే ఉంది. అబ్బాయి అమ్మాయితో విడివిడిగా ఏమైనా మాట్లాడాలంటే వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏమి పడక్కర్లేదు అన్నారు కాత్యాయని నాన్నగారు. సరే అని తన రూమ్కి వెళ్ళి కూర్చున్నాను. నీలిరంగు సిల్క్ చీర కట్టుకుని పెద్ద జడ అల్లి ఒకటే ఒక్క గులాబీ పువ్వు పెట్టుకుని చాలా సింపుల్గా తయారైంది కాత్యాయని. మీ పేరు చాలా బాగుంది కాత్య, మీలాగనే అన్నాడు అనిరుద్. చిన్న నవ్వు నవ్వి మీ పేరు కూడా చాలా బాగుంది అనిరుద్ గారు, ఇంకా చదవాలని అనుకుంటున్నారా అని అడిగాడు మాటల మధ్యలో అనిరుద్. లేదండి, బీటెక్ చాలు, నాకు సంగీతము మొక్కలు ఇలా హాబీస్ ఉన్నాయి. మీ హాబీస్ అని అడిగింది. నా హాబీస్ సినిమా చూడటం, ఏదో ఫ్రెండ్స్తో చిట్ చాట్, ఇలా చాలా విషయాలు. ఎప్పటి నుంచో ఒకరికి ఒకరు తెలిసిన వారిలాగా కబుర్లు చెప్పుకొని బయటకు వచ్చిన వెంటనే నాకు అమ్మాయి నచ్చింది అంటూ ఆలస్యం చేయకుండా చెప్పేశాడు అనిరుద్. అనుకున్న దానికన్నా బాగా జరిగింది వాళ్ళ పెళ్ళి. బంధువులు స్నేహితులు నడుమ వివాహ బంధంతో ఇద్దరు ఒకటయ్యారు. కొత్త ఇల్లు, కొత్త భార్య, కొత్త కాపురం, అదిరింద్రా అన్నారు అంతా. శోభనం కాత్యాయనిని మా ఇంటికి పంపించడం అంటూ హడావిడి చేసేశారు పెద్దలు. మంచి రోజును చూసుకుని తల్లి వాణితో పాటుగా బయలుదేరి కొత్త జంట అయిన కాత్యాయని అనిరుద్ధులు కొత్త కాపురాన్ని పెట్టారు. ఆమె నవ్వే మధుర సంగీతం, ఆమె అల్లరి ఒక జలపాతం, ఆమె సాంగత్యమే వినోదం, ఆమె సేవే ఒక వరం, ఆమె తోటిదే లోకం. కాత్యాయని కాంతుడిగా అనిరుద్ధు పులకించిపోయాడు, ప్రతి క్షణం పరవశించిపోయాడు. పెళ్ళయ్యాక రిసెప్షన్ అయిన తర్వాత రోజు ఫ్రెండ్స్ అందరి బలవంతం మీద అనిరుద్ ఆఫీస్ వాళ్ళందరికీ కలిపి పార్టీ ఇవ్వక తప్పలేదు. వారి బలవంతం మీదే కొంచెం హార్డ్ డ్రింక్ కూడా తీసుకున్నాడు. కాసేపు ఆగి కాత్య దగ్గరకు వచ్చాడు. చూసి చూడగానే తేడాగా ఉన్న అతన్ని చూసి ఏమైంది అలా ఉన్నావు అంటూ అడిగింది కాత్యాయని. ఏముందే, మామూలుగానే ఉన్నానే, నా వైపు చూడు ఒకసారి అంది కాత్య. వంకరగా తిరిగి తడబాటుని అణుచుకుంటూ మత్తుగా ఉన్న కళ్ళని కష్టపడి లేపి ఏముంది బాగానే ఉన్నానే అన్నాడు అనిరుద్. అప్పుడు సరిగ్గా చూడొచ్చు కదా, ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నావు అడిగింది సిఐడిలా కాత్యాయని. అది అది అంటూ నాంచాడు అనిరుద్. నా వైపు చూడు ఒకసారి అడిగింది మళ్ళీ. అలా నాంచకు, విషయం ఏమిటో చెప్పు అంది కాత్యాయని. అది ఫ్రెండ్స్ అంతా బలవంతం చేస్తే కొంచెమే తాగాను. అయితే నీకు ఈ అలవాటు కూడా ఉందా అడిగింది కాత్యాయని. ఓ పీతలో తాగాను కానీ ఎప్పుడైనా అయితే అంటూ తల ఉంచుకున్నాడు. మరి అది అంటూ ఆగింది కాత్యాయని. అదా, అది అంటే ఏంటి అంటే ఇలాంటి అలవాట్లు ఒక్కటిగా ఉండవు కదా, నాకు అక్క చెల్లెలు ఏమైనా ఏర్పాటు చేశావేమో అని అంది కాత్యాయని. ఛీ అవే మాటలే, ఈరోజు అది కూడా తప్పేనా, అదొక్కటే ఏదో బీరు తాగుతాం అంతేగాని కూలిపోయి పడిపోయేలాగా ఏమీ తాగం అన్నాడు అనిరుద్. రాత్రికి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఇద్దరు బెడ్రూమ్ని చేరారు. మంచం మీద పూలు వేస్తూ పాటలు పాడుతూ కనిపించాడు అనిరుద్. అను ఏం చేస్తున్నావు బుజ్జి అడిగింది కాత్యాని కవ్విస్తున్నట్టుగా. అబ్బా కాత్య, ఏం పిలిచావే, మళ్ళీ పిలు అడిగాడు అనిరుద్. ఏమని పిలవనన్ను అంది కాత్యాని. తెల్లని నైటీలో స్నానం చేసి తడితడిగా ఉన్న జుట్టుతోటి మంచు బిందువుల ముద్దుగా కనిపిస్తున్న కాత్యాయని తన మీదకు లాక్కోబోయాడు అనిరుద్. దీనిని ముందే ఊహించిన కాత్యాయని అతని పట్టు నుంచి తప్పించుకుని గడుసుగా నవ్వింది. కాత్య,
మొగుడిని ఇలా ఏడిపించకూడదే, మహాపాపం తెలుసా, పతివ్రత ధర్మం కాదు అంటూ మళ్ళీ దగ్గరకు తీసుకుపోయాడు. అంతే, కాత్యాయని ఇంకా అప్పటిదాకా ఉన్న రూప కాస్త మారిపోయింది. తప్పతాగేవాడితోటి నేను పడుకోలేను, పైగా మన పెళ్ళికి పార్టీ ఇస్తూ నువ్వే తాగుతావా, కనీసం నన్ను అడిగావా పర్మిషన్ అంటూ దూరం జరిగింది కాత్యాయని. అది కాదే, శరత్గాడు వద్దంటున్న రెచ్చగొట్టి పందెం వేసి బలవంతంగా పోసేశాడు. అనుకోలేదు కాత్య, ఈ ఒక్కరోజుకి వదిలేవే, అయినా నీకోసమని మత్తు వదిలించుకుని స్నానం చేసి వచ్చాక అని వేడుకున్నాడు అను. సరే, ముందు అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పి ఆవిడ ఏది చేయమంటే అదే చేస్తా అంటూ ఫోన్ని అందుకుంది కాత్యాయని. వద్దే, వద్దు, ఇంతకు ముందు ఒకసారి సుధాకర్ తోటి ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు నేను కూడా తాగాను అని తెలిస్తే అమ్మ చంపేస్తుంది. ఈ ఒక్కసారికి వదిలేమ్మా, బంగారు తల్లిగా, ప్లీజ్ కాత్యాయని రావే అన్నాడు అనిరుద్. ప్లీజ్ లేదు, ఏమీ లేదు, వెళ్ళి హాల్లో పడుకో, నువ్వు చేసిన పనికి ఈ మాటం పడాలి అంది కాత్యాయని. సారీ కాత్య, ఇంకెప్పుడు చేయను కదా, అయినా అంతమంది తాగుతుంటే నాకు అనిపిస్తుంది కదా అన్నాడు అనిరుద్. అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట నీకు, నీ సంగతి ఏదో చూడాల్సిందే అంటూ గబగబా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసింది వడివడిగా నడుస్తూ కాత్యాయని. ఏమైందో అని కంగారు పడి కాత్యాయని వెనకే బయటకు వచ్చాడు అనిరుద్. అనిరుద్ బయటకు రాగానే అతను రావడం కోసమే తలుపు బయట ఎదురు చూస్తూ ఉన్న కాత్యాయని ఒక్కసారిగా తన బెడ్రూమ్లోకి గబుక్కున వచ్చి తలుపేసుకుంది. రాత్రంతా హాల్లో పడుకో, గుడ్ నైట్ అంటూ తలుపు వేసేసింది. బ్రహ్మ రాక్షసి, పెళ్ళయి 15 రోజులు కూడా కాలేదు కదే, పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి ఒక్కడిని పడుకోబెడతావా, కొత్త పెళ్లి కొడుకునే, పాపమే మహాపాపం అంటూ అరిస్తున్న అనిరుద్ధ్ మాటల్ని వింటూ వీడియో గేమ్ ఆడుకుంటూ నిద్రకు ఉపక్రమించింది ఆ రోజు రాత్రి కాత్యాయని. రాత్రంతా కాత్యాయని తలుపు తీరుస్తుందేమో అని చూసి చూసి ఎప్పటికో నిద్రపోయాడు అనిరుద్. తెల్లారి లేచేటప్పటికి వేడివేడి కాఫీతోటి ఎదురుగా నిల్చుంది కాత్యాయని. ఇక నిద్ర చాలించి కాఫీని తీసుకో, నాకు చాలా పనులున్నాయి అంది. నాకేం అక్కర్లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు అనిరుద్. చెయ్యి పట్టుకుని ఆపింది కాత్యాయని. ఎందుకంత కోపం, నువ్వేం చేసావో నీకు తెలుసా, మన పెళ్లి కోసమని ఇచ్చిన రిసెప్షన్లో పిచ్చి పిచ్చిగా తాగావు. చూసిన నీ ఫ్రెండ్స్ భార్యలంతా నన్ను చూసి జాలి పడుతూ ఉంటే కొత్త పెళ్లి కూతుర్ని ఒక్కదాన్ని వదిలేశాను అనే సెన్స్ కూడా లేకుండా తాగేస్తావా? నీలాంటి తాగుబోతుగాన్ని పెళ్లి చేసుకున్న నన్ను చూసి వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉంటే నాకెంత బాధ వచ్చిందో తెలుసా అని అడిగింది కాత్యాయని. ఆమె కళ్ళల్లో తిరిగిన చిన్న కన్నీటి పొరను చూడగానే తను నిజంగానే తప్పు చేశాను అని అనిపించింది అనిరుద్కి. సారీ, అనుకోకుండా జరిగిపోయింది, ఇంకెప్పుడు నిన్ను తీసుకెళ్తున్నప్పుడు ఇలా చెయ్యను కాత్యాయని అంటూ దగ్గరకు తీసుకున్నాడు అనిరుద్. నవ్వుతూ నేను కూడా సారీ అంది కాత్యాయని. ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనిరుద్. సాయంత్రం 5ంటికి ఫోన్ చేసింది కాత్యాయని అనిరుద్కి. నీకు సర్ప్రైజ్ ఉంది, త్వరగా ఇంటికి రా అంటూ. ఏంటది? కొంపతీసి మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న ఎవరైనా వచ్చారా అడిగాడు అనిరుద్. లేదులే, నువ్వు త్వరగా రా అని ఫోన్ పెట్టేసింది కాత్యాయని. కొంచెం త్వరగా పర్మిషన్ తీసుకుని మరీ ఇంటికి ఎగురుకుంటూ రెక్కలు కట్టుకుని వాలిపోయాడు అనిరుద్. 10 నిమిషాల్లో స్నానం చేసిరా, త్వరగా బయటకు రా చెప్పింది కాత్యాయని తలుపు తీస్తూనే. ఎందుకో చెప్పు కాత్య అంటున్న అనిరుద్ని బాత్రూంలోకి తోసేసింది. స్నానం చేసి బయటకు వచ్చిన అనిరుద్ టేబుల్ మీద ఉన్న బీర్ బాటిల్స్ని చూసి ఏంటే ఇదంతా అంటూ అడిగాడు. నీ కోసం ఇక మీదట ఎప్పుడు నీ ఫ్రెండ్స్తో నువ్వు తాగకూడదు, కేవలం నాతోనే తాగాలి. నువ్వు నేను వేరువేరు కాదు కదా, సో నువ్వు తాగేటప్పుడు నాతో హ్యాపీనెస్ని పంచుకోవచ్చు కదా అంటూ బాటిల్ ఒకటి తీసి అనిరుద్కి ఇచ్చి తాను బాటిల్ తీసుకుంది. ఏం చేస్తున్నావే, నువ్వు తాగుతావా కనిబొమ్మల్ని ముడి వేసి అడిగాడు అనిరుద్. అవును, నువ్వు తాగుతూ ఉంటే నేను నిన్ను చూస్తూ కూర్చోవాలా అని అడిగింది కాత్యాయని.
వింటూనే అనిరుద్ధ్కి ఉన్న ప్రేమ మత్తు కాస్త వదిలిపోయింది. జస్ట్ బెదిరిస్తోంది అనుకుని సరే కానీ అని బీర్ బాటిల్ని ఎత్తాడు. అంతే, ఏమాత్రమూ ఆలోచించకుండా, కనీసం బాటిల్ని దింపకుండా, రుచి కూడా తెలియకుండా గడ 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 తాగేసింది కాత్యాయని. చూసిన అనిరుద్ధ్కి మతిపోయింది. ఇంకో బాటిల్ తీసే లోపల కాత్యాయని నుంచి బాటిల్ లాగేసి కాత్యాయన్ని తీసుకుని బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్. నిజంగా మత్తెక్కిందో లేదో తెలియదు కానీ ఆ రోజు కాత్యాయని చేసిన అల్లరికి అల్లాడిపోయాడు అనిరుద్ధ్. ఇలా రకరకాల షాకుల మధ్యన వారి పెళ్ళయి 2 నెలలు గడిచిపోయింది. మన్నాడు, ఆ రోజు శనివారం ఉదయం 10 గంటలకి అన్నో నొప్పిరా, అబ్బా దిమ్మ తిరిగిపోతుంది, బాబోయ్ తలనొప్పి, అను ఏదైనా చెయ్యరా అంటూ అరవటం మొదలుపెట్టింది కాత్యాయని. అబ్బా 2 నిమిషాలు కూడా కళ్ళు మూసుకుని పడుకోనివ్వదు కదా అనుకుంటూ లేచి, ఏంటే పొద్దున్నే చంపుతావు, నిన్న రాత్రి బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తి తాగావు కదా, అలా తాగితే తలనొప్పి రాక ఇంకేం వస్తుంది, నోరు మూసుకుని నిద్రపో అంటూ కళ్ళు మూసుకుని పక్కకు తిరిగి పడుకున్నాడు అనిరుద్ధ్. అన్నో చాలా నొప్పిరా, లే అంటూ వెనక్కి తిరిగి పడుకున్న అనిరుద్ధిని లాగి పెట్టి తన్నింది కాత్యాయని. చచ్చాడు వెదవ భయపడి. ఛీ గంగానమ్మ, చావు కొడుతున్నావు కదే, ఎవడు తాగమన్నాడు నిన్ను? బీర్ బాటిల్ తాగడం అంటే ఏదో బిర్యానీ తిన్నట్టు ఐస్ క్రీమ్ తిన్నట్టు ఫీల్ అయ్యావు, ఇప్పుడేమో నన్ను చావు కొడుతున్నావు, కాదు చావు తంతున్నావు అని కోపంగా అంటుంటే తలనొప్పి అన్ను అంటూ గారంగా ఏడవటం మొదలుపెట్టింది కాత్యాయని. ఏడవకే బాబు, ఆపు, నువ్వు ఏడవడం కన్నా నన్ను తిట్టడమే బెటర్. లేచి బ్రష్ చేసుకో, నేను మెడిసిన్ వేస్తాగా, కాఫీ తాగదు కానీ, లేదు మజ్జిగైతే బెటర్ అనుకుంటాను, మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నాడు అనిరుద్ధ్. అయ్యో ఒంటి మీద డ్రెస్ లేదురా, ఎక్కడుందో చూడు, ఇంకో బీరు వేస్తే ఇంట్లోనే ఉండేదానివి కాదు, డ్రెస్ ఎంత, ఉండు ఎక్కడుందో చూస్తాను అని తూలుతూ వెతుకుతూ బెడ్ మీద క్యూట్గా పడుకున్న కాత్యాన్ని చూసి, పొద్దున్న దెయ్యం రాత్రైతే రంభ చంపుకుని తినేస్తుంది నన్ను అని నవ్వుతూ డ్రెస్ తీసుకొచ్చి ఆమెకు తొడిగి, లే చూడు దొంగ ముఖంది ఎంత క్యూట్గా ఉందో అనుకుంటూ, లేరాచి అని లేపి, ఏంటి ఇంత బరువయ్యో, నిన్ను మోసి నేను పేషెంట్ అయ్యేలా ఉన్నా, మనసులో ఫీలింగ్ బయటకు వచ్చేసింది, దీని టైం బాలేదు కానీ నిజంగా వినుంటే నన్ను చంపేసేది అని చచ్చేలా మోసుకుంటూ వచ్చి బాత్రూంలోకి తనని తోసి బాత్రూమ్ తలుపు దగ్గరే కింద కూర్చునిపోయాడు. దోల తీరింది అదొకి. తలుపు తీసుకుని వచ్చిన కాత్యాయని ఎదురుగా నిలబడి నిమ్మకాయ వేసి మజ్జిగను తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది దేనికను ముద్దుగా అడిగింది కాత్యాయని. కోపం వస్తున్న కాత్యాయని ఎక్స్ప్రెషన్ చూసి, నీ అంకమ్మ ఇలాంటి ఎక్స్ప్రెషన్తోనే కదే వాయగొడుతున్నావు నన్ను బ్రహ్మ రాక్షసి అనుకుని, ఏమ్మా బుజ్జి ఇంకో బీర్ తాగుదామా అని అడుగుతూ కాత్యాయని మళ్ళీ ఎత్తుకుని తన బెడ్ మీద పడి కాత్యాయని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. ప్రేమగా తలనొక్కుతున్న అనిరుద్ధుని చూసి, అన్ను నీకు తలనొప్పి లేదా అని ముద్దుగా అడిగింది కాత్యాయని. నాకు కొంచెం అలవాటు ఉందిగా, నీకేమో అస్సలు అలవాట్లేదు, అలాంటిది ఒకేసారి 2 బీర్లు తాగేశావు, ఒక్క రోజులో 2 కూల్ డ్రింక్స్ ఎప్పుడైనా తాగావా నువ్వు నీ జీవితంలో అని అడిగితే, లేదు అన్నట్టుగా తల ఊపింది కాత్యాయని. నన్ను చంపడానికి కాకపోతే నీకెందుకు చెప్పు ఈ పనులని, ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా నా బుజ్జి తెలివిగా అంటూ నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఇలా మనోడి సంసార యాత్ర నడుస్తూ ఉంటుంది. గంటకొక అడ్వెంచర్, రోజుకో రొమాన్స్ తోటి రోలర్ కోస్టర్. పెళ్ళైన కొత్తల్లో ఎవరికైనా ఇలాగే ఉంటుందేమో. ఆ తర్వాత మోడీ గారి దయ వల్ల 4 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ తీసుకున్నాడు అనిరుద్ధ్. పెళ్ళైన కొత్త కదా, సో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఉదయం ఏదో తిన్నారా అనిపించేలాగా శాండ్విచ్ తిని పని చేస్తూ ఉన్నాడు.
వంటింట్లో నుంచి వచ్చే వాసనలతోటి ఇల్లంతా దద్దరిల్లిపోతోంది. అను, లంచ్ తిందాంరా అంటూ టెంప్టింగ్గా పిలుస్తోంది కాత్యాయని. అలా పిలిస్తే మనోడు ఎక్కడ ఆగుతాడు చెప్పండి? సొంగ కాచుకుంటూ పోయాడు యదవ. ఏంటే, ఎన్ని రకాల వంటలు చేసావు అంటూ వచ్చి డైరెక్ట్గా కూర్చున్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర. డార్క్ బ్లూ కలర్ చీర, పింక్ కలర్ బోర్డర్తో ఉన్న బ్లౌజులో సన్నజాజి పూలు తలలో పెట్టుకుని సిగ్గుపడుతూ ముద్ద మందారంలా చూస్తోంది కాత్యాయని. ఏ, ఏం పిల్ల చూపు, నన్ను కొంచెం తిననివ్వవే అని మనసులో అనుకుని, కాత్యా, నువ్వు ఇలా రెడీ అయి పెడితే విషమైనా సరే తినాల్సిందే తెలుసా అంటూ, ఏం వండావు బుజ్జి అంటూ డిషెస్ మూత తీసి చూశాడు. ఆ పదార్థం ఏంటో తెలియక అదో రకమైనటువంటి భయంతో ఎక్కడో పారిపోయిన ధైర్యాన్ని వెతుక్కుని తెచ్చుకుని, ఏంటి కన్నా ఇది అని అడిగాడు అనిరుద్. సీక్రెట్ రెసిపీ అంటూ సిగ్గుగా చూస్తుంది. ఓరి దేవుడా, చంపేసలా ఉంది ఇది. బంగారం, ఇంతకు ముందు ఎవరికైనా నీ సీక్రెట్ రెసిపీని చేసి పెట్టావా అని అడిగాడు అనిరుద్. లేదు బుజ్జి, ఇది నీకోసమే అంటూ సిగ్గుపడుతూ కాలితోటి నేల మీద ముగ్గులేసింది కాత్యాయని. నా బొందే, నా బొంద. నిజం చెప్పు, విషమైనా తినేయొచ్చు అనుకున్నాను అన్నాను, అందుకని నిజంగా విషం పెట్టేస్తావా? నిజం చెప్పవే, ఈ వెజిటబుల్ ఏంటంటావు సీరియస్గా అడిగాడు అనిరుద్. ఏంటి బేబీ అలా అడుగుతావు, చెప్పాను కదా సీక్రెట్ రెసిపీ అని. డల్గా మొహం పెట్టింది కాత్యాయని. నువ్వు ఇది ఎలా చేసావో నేను ఒకసారి చెప్పనా అడిగాడు అనిరుద్. చెప్పు అంది ఎగ్జైటింగ్గా మొహం పెట్టి కాత్యాయని. ముందు నాకు తెలిసి కూర ప్లాన్ చేసావు, అది తేడా వస్తే దాన్ని పప్పుగా మార్చావు, డౌట్ వచ్చి పులుసు అన్నావు, బెటర్గా చూపించవచ్చు అని పచ్చడి అన్నావు. నేను నోరెత్తకుండా ఇంత బాగా రెడీ అయ్యావు అవునా అడిగాడు అనిరుద్ క్రైమ్ని సాధించిన సిద్ధపురుషుల్లాగా ఫోజ్ పెట్టి. అదేంటో అలా అనేసావు, ఎంత కష్టపడి ఉన్నాను, నా చెయ్యి కూడా కాలింది తెలుసా అంటూ ఏడు మొహం పెట్టి కాలిన చెయ్యికి కోల్గేట్ పేస్ట్ రాసి మరీ చూపించింది కాత్యాయని. ఇంకోసారి డిషెస్ వైపు చూసి, పోనీ నువ్వు రుచి చూసావా ఆఖరి ప్రయత్నంగా అడిగాడు అనిరుద్. అది తినాలనిపిస్తేను నాకు పిజ్జా ఆర్డర్ చేశా. తినాలంటేను నీకు బయట ఫుడ్ నచ్చదుగా, అందుకని నీకేమో ఈ వంట చేశాను. అయ్యో దేవుడా, ఇది వంట కాదే, పెంట పెంట, నా వల్ల కాదు, నేను తినను అంటూ కంచం నుంచి లేవబోయాడు అనిరుద్. అన్ను అంతేనా అని అడిగింది కాత్యాయని చీర కొంగుతో ముక్కును చిదుతూ. పోనీ ఎలాగో కళ్ళు మూసుకుని తినేద్దాం కొంచెం అని కూర్చున్నాడు టేబుల్ ముందు అనిరుద్. నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు అని, నా బంగారం అంటూ ప్రేమంతా ఒలకపోస్తూ కంచంలో వడ్డించింది కాత్యాయని ఆనందంగా. ఒక ముద్ద నోట్లో పెట్టుకుని మింగబోతూ, ఉఫ్, పగవాడికి కూడా వద్దురా బాబు ఇంత కష్టం. కాత్యాయని, విషం పెట్టి చంపేవే, రేపటి నుంచి వంట చేయకే, కావాలంటే నేనే వండి పెడతా, ఇంత నాశనాన్ని మాత్రం తట్టుకోలేనే, ప్లీజ్ అర్థం చేసుకో. అరవాలి అన్నా ఓపిక లేదు, నా పైన దయ ఉంచవే అంటూ తెల్ల జెండా ఊపి అక్కడి నుంచి పరిగెత్తాడు బాత్రూంలోకి. ఇలా జరిగిన 4 గంటల తర్వాత, అను మరేమో అత్తయ్య నీకు ఈ కషాయం ఇమ్మని చెప్పింది, కంగారు పడకు, అత్తయ్య వీడియో కాల్లో ఉన్నప్పుడే చేశా, కొంచెం ఇది తాగు అంటూ ఒక కషాయం తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మా అత్తయ్య, దీనికి వంట నేర్పించి పుణ్యం కట్టుకోండి, లేకపోతే రోజుకో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా మీద ప్రయోగం చేసేస్తోంది, సేవ్ మీ ఇఫ్ యూ కెన్ అనుకుంటూ అరిచాడు అనిరుద్. చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి. అందాల కాత్యాయనిలో మొదట్లో ప్రియురాలిని, తర్వాత తనను ప్రేమించే ఇల్లాలిని, అప్పుడప్పుడు గారాలు పోయే చిన్నపిల్లను, అంతకన్నా బాగా పెంకితనాన్ని చూపే పడుచు పిల్లను,
చూస్తూ ఉన్నాడు అనిరుద్. అనుకోకుండా అనిరుద్కి చాలా సీరియస్ అయ్యి కళ్ళు మూసుకుని సోఫాలోనే పడుకుండిపోయాడు. తర్వాత లేవలేకపోయాడు. వంటి మీద స్పృహ లేని స్థితిలో ఉన్నాడు. ఎవరితోడూ లేని కాత్యాయని అనిరుద్ధిని మెల్లగా బెడ్రూమ్లోనికి ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళి బెడ్ మీద పడేసింది. అను అను లే, నిన్ను నేను లేపలేకపోతున్నాను రా, కొంచెం ఓపిక తెచ్చుకునిలే, రాత్రి అయిపోయింది, ఒక్కదానికి భయంగా ఉందిరా, లేవరా అంటూ ముఖాన్ని తట్టి లేపింది కాత్యాయని. ఫీవర్ బాగా ఉంది, మనిషి ఎర్రగా అయిపోయాడు. వాటర్ ముఖం మీద కొడుతూ ఉన్నా లేవటం లేదు. అపార్ట్మెంట్ మొత్తం అంతా కోవిడ్ ఉండటంతో రెడ్ జోన్గా ప్రకటించి మరెవ్వరికీ ఆ లక్షణాలు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు సెక్యూరిటీ. భయంతో గజగజ వణికిపోయింది రాత్రంతా. ఆ రోజు సాయంత్రమే వచ్చి టెంపరేచర్ చూసుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. అనుకోకుండా గుర్తొచ్చింది బి బ్లాక్లో డాక్టర్స్ ఉన్నారు అని. అపార్ట్మెంట్ మీటింగ్స్లో తను 1-2 సార్లు చూసింది వాళ్లను. వెంటనే వారి నెంబర్స్ని తీసుకుని చాలా కష్టం మీద వారిని కాంటాక్ట్ చేసి మెడిసిన్స్ని తీసుకుని వాడింది. 4 రోజులు అవుతూ ఉన్న అనిరుద్కి సరిగ్గా మెలకువ రావటం లేదు. మత్తుగానే ఉన్నాడు, మగతలో ఉన్నాడు. అనిరుద్ మాట వదిలేస్తే కాత్యాయని పేషెంట్ లాగా తయారైపోయింది. పక్క వాళ్ళు ఆఫ్టర్ ఆల్ దగ్గితేనే భయపడిపోయే జనాలకి అసలు స్పృహలో లేని అనిరుద్ధిని చూడటానికి ధైర్యం సరిపోవటం లేదు. ఎవ్వరూ సహాయానికి రావటం లేదు. 1 గంటలో వచ్చే చుట్టాలు దూరంలోనే ఉన్నప్పటికీ కూడా ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అంబులెన్స్లో అనిరుద్ధిని హాస్పిటల్లోకి చాలా కష్టపడి చేర్చింది కాత్యాయని. చుట్టూతా దయనీయమైన పరిస్థితి. ఎవరు చచ్చిపోతున్నారో, ఎందరు చచ్చిపోతున్నారో, ఎలా పూడ్చిపెడుతున్నారో, ఎలా కాలుస్తున్నారో ఏమీ తెలియటం లేదు. ఇంతలోనే అపారమైన కరువు, అంతలోనే నేరాలు, ఘోరాలు. చిన్న చిన్న పిల్లలు కూడా కోవిడ్కి బలై తల్లిదండ్రులను వదిలిపెట్టి హాస్పిటల్లో ఉంటున్న పరిస్థితి. అక్కడ నిమిషం కూడా నిలవలేకపోయింది కాత్యాయని. తల్లి తండ్రి చనిపోయిన ఒక చిన్నారి ఏడుస్తూ కనిపించింది కాత్యాయనికి. అమ్మా అని ఏడుస్తున్న ఆ చిన్నారికి కనీసం వయసు 2 ఏళ్లైనా ఉండవు. తను నిలవడానికే స్థానం లేనటువంటి కాత్యాయని, తనని ఓదార్చడానికి ఎవ్వరూ లేని కాత్యాయని ఆ చిన్నపిల్లను చూసి అక్కడ నిమిషం నిలవలేకపోయింది. తల్లిదండ్రుల శరీరాలను తన దగ్గర నుంచి అతి కష్టం మీద తీసుకుని వెళ్ళిపోయారు అక్కడున్నటువంటి సెక్యూరిటీ. అక్కడే ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది చిన్నారి. కోవిడ్ అనే రక్కసి తన పాదాల కింద జాతి, మత, లింగ, కులం అనేటటువంటి భేదాలు లేకుండా మానవ సమాజాన్ని, సంబంధాలను కఠినంగా తొక్కి హింసిస్తూ ఉంటే అప్పటికే అనిరుద్ కాత్యాయని 3 నెలలు గడిపేసి ఉన్నటువంటి సమయం. కాత్యాయని ఇక ఆగలేదు. తనకు తానుగా ధైర్యం చెప్పుకుని ఎదురుగా ఉన్నటువంటి చిన్నారిని ఒళ్ళోకి తీసుకుంది. గబగబా అతి కష్టం మీద పాలను సంపాదించి తెచ్చి ఆమెకు పట్టింది. అనిరుద్ కోలుకున్నాడు. అతనికి వచ్చింది కోవిడ్ కాదు, జస్ట్ దింగు. కాత్యాయని చేసిన పని కొంచెం నొప్పించినా తప్పు అని చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు అనిరుద్కి. పాప నవ్వులు చూశాక హాస్పిటల్ అంతా కాత్యను తమ ఇంటి పిల్లగా కలుపుకుంటూ ఉంటే పాపం నిత్య అంటే ఆ పాప తోటి ఇల్లు చేరారు ఆ జంట. కాత్య ఆ పాప ఎవరో ఏమిటో. ఇప్పటికే చాలా రిస్క్ తీసుకున్నాం మనం, ఇంక వద్దు. రేపు ఈ పాప బంధువులు వస్తే ఇబ్బంది పడలేం, నా మాట విను అన్నాడు అనిరుద్. అన్ను, నీకు తెలుసా, పాప దగ్గరికి నేను వెళ్ళలేదు, పాపే నా దగ్గరకు వచ్చింది. చుట్టుపక్కల అందరూ చనిపోతూ ఉంటే నీ కోసం ఏడ్చే నా కళ్ళను తుడిచింది, నన్నే ఆమె ఓదార్చింది. ఇక నేను దాన్ని వదలలేను. దానికి అమ్మ, నాన్న ఇద్దరూ లేరు. నేను వాళ్ళందరితోనూ మాట్లాడాను. ఎవరు వచ్చి పాపను తీసుకుని వెళ్తాం అన్న మాటే చెప్పలేదు. పాప అనాథలా నిలబడిపోయింది. ఎవరైనా వస్తే అప్పుడు చూద్దాం. హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ జరిగిపోయాయిగా. కొద్ది రోజుల తర్వాత లీగల్లీ పాపని అడాప్ట్ చేసుకుందాం అంటూ పాపని తన పక్కనే వేసుకుని నిద్రపోయింది. ఇప్పుడిప్పుడే లోకం గురించి తెలుసుకుంటూ ఉన్న కాత్యాయని. మధ్యరాత్రిలో మెలకువ వచ్చి నిద్రలేచిన అనిరుద్కి తన ఇరువైపులా భుజాలపై తల పెట్టుకుని కాత్యాయని, పాప పడుకుని కనబడ్డారు. అమాయకంగా నిద్రపోతున్న కాత్యాయని చూసి, నిన్నే నేను చూసుకోవాలి, ఇప్పుడు నీకు ఒక పాప కూడానా? నిజంగా అమ్మోరు తల్లివే,
నీకు దయ వచ్చినా కోపం వచ్చినా పట్టలేవు. నిజమే, ఒక ఆడది భద్రకాళిగా ప్రపంచాన్ని అంతమొందించగలదు, వరలక్ష్మిగా మారి వరాలను కురిపించగలదు. నా కాత్యాయని లాంటి ప్రతి ఆడపిల్ల కూడా ఒక అమ్మోరు తల్లేనేమో, అది ఏ రూపంలో ఉన్నా. ఇక భగవంతుడు ఏం నడిపిస్తాడో. ఏం జరిగినా నీతో పాటు నీడల నేను కూడా కలిసి నడుస్తాను అనుకోగానే తన పక్కనే ఉన్న పాప డాడీ అంటూ అతనిని గట్టిగా పట్టుకుని నవ్వుతూ అతని మీద కాలు వేసింది. ఆ కదలికలకు మెలకువ వచ్చిన కాత్యాయని నవ్వుతూ పాపను చూస్తూ ఉంటే, కాత్య, ఇది మాత్రం నిన్ను మించిన అమ్మోరు తల్లిలా ఉందే అంటూ నవ్వే పాప ముఖాన్ని చూసి ముద్దు పెట్టుకుని నిద్రపోయాడు మనశ్శాంతిగా అనిరుద్. పాప కోసం వారు కనే కలలు నిజం కావాలని కోరుకుంటూ, మీ కృష్ణదీప్తి. ఇది నిజంగా జరిగిన కథేనండి. అమ్మో అమ్మోరు తల్లిరా. ఎలా ఉందో మీ కామెంట్స్ తప్పకుండా నాకు తెలియజేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే మీరంతా పాత నావెల్స్ అడుగుతూ ఉన్నారండి. కృష్ణదీప్తి వ్లాగ్స్ అని మరో ఛానల్ని స్టార్ట్ చేస్తానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ కృష్ణదీప్తి సైనింగ్ ఆఫ్.